నాడు కన్న కళ నేడు ఒక్కొక్కటిగా నెరవేరుతుందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మొన్న పామాయిల్ పరిశ్రమ నేడు బయోగ్యాస్ ప్లాంట్ సిద్దిపేటకు రావడం చాలా సంతోషకరమన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నర్మెటలో నూతనంగా నిర్మిస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. 2014-15లో TSIICకి కేటాయించిన 100 ఎకరాల్లో ఒక్కొక్కటిగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతోనే ఈ ప్రాంతంలో అటు వ్యవసాయ ఇటు పారిశ్రామిక విప్లవం సాధ్యమైందన్నారు హరీష్ రావు. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మన సిద్దిపేట జిల్లాలో ఈ నర్మెట ప్రాంతంలో రావడం అనేది చాలా సంతోషం. వాస్తవానికి మనము ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని 2014-15లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిని ఆ రోజుల్లో ఈ 100 ఎకరాలు సేకరించి TSIICకి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. సరే, ఒక్కటొక్కటిగా మన కళ నెరవేరుతూ ఉంది. పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రావడం వల్లనే ఆయిల్ పామ్ తోటలు సాగవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం మొన్ననే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి పామాయిల్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా మన ప్రాంతంలో రావడం చాలా సంతోషం. అయితే మొన్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చినా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ వచ్చినా కూడా రెండింటికి ఒక లింక్ ఉన్నది. ఆ లింకే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకు అంటున్నా అంటే కాళేశ్వరం రావడం ద్వారా ఇక్కడ భూమిలో తేమ శాతం పెరిగి గాలిలో తేమ శాతం పెరిగి ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలకు సాగుకు అనువుగా ఈ ప్రాంతం మారింది. మరి అదేవిధంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి కూడా కావలసిన ఇంధనం ఏంటిది అంటే గడ్డి. మన ప్రాంతంలో ఒకప్పుడు వరి పండించాలంటే నీళ్లు లేక యాసంగిలో 8,000 ఎకరాలు సాగయ్యేది. ఈరోజు 85,000 ఎకరాలు ఈ యాసంగిలో సాగైతా ఉంది. అంటే వీళ్ళకు ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే అవసరమైనంత గడ్డి వీళ్ళకు దొరుకుతుంది. అంటే మనకు 2 రకాలుగా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల ఆ గడ్డి ఇంతకుముందు మనం వదిలేసాం, ఇప్పుడు అంతా కూడా చైన్ మిషన్ బండ్లు వచ్చి కోస్తూ ఉన్నాయి. రేపు ఆ గడ్డికి కూడా డబ్బులు వస్తాయి. ఈ ప్రాంత రైతులకు వరి ధాన్యానికి డబ్బులు వస్తాయి. ఆ గడ్డిని ఈ కంపెనీ తీసుకుంటుంది. ఈ కంపెనీ ఆ గడ్డిని తీసుకొని దాని ద్వారా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను డెవలప్ చేయడం జరుగుతుంది. ఐ కంగ్రాచులేట్ రాయపాటి శరత్. మరి ఎంతో ధైర్యంగా ఈ ప్రాంతంలో ప్లాంట్ పెట్టాడు. ఐ విష్ శరత్ గారు ఒక్క ప్లాంట్ కాదు, ఇలాంటి మరి ఎన్నెన్నో ప్లాంట్లు పెట్టి ఆయన అద్భుతంగా రాణించాలని, తను మంచి విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.